ఒక 2 మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాలి అంటే అమ్మో హైదరాబాద్ అనుకునేదాన్ని. మా ఫ్రెండ్ అయితే పిలిచి ఊరుకుందనమాట. ఇంకా ఎప్పుడు రావు నువ్వంతే హైదరాబాద్ అంటే అని చెప్పి. కానీ కంటిన్యూషన్గా 2 నెలల నుంచి వీక్లీ వన్స్ వస్తున్నానండి. అసలు ఒక హైదరాబాదే కాదండి, రాజమండ్రి, వైజాగ్ కూడా వెళ్తున్నాను. ఇంకా తెనాలి, గుంటూరు, మచిలీపట్నం అంటే మాకు విజయవాడ దగ్గరే కాబట్టి అంత ఇబ్బంది ఏమనిపించదు. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, ఫస్ట్ లో నాకు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ఇయర్ లాబింగ్ వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది అంటే చాలా కాల్స్ వచ్చినాయండి. చెవులు సాగిపోయి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంత మంది ఉన్నారా అనిపించింది. ఇంకా కొన్ని రోజుల వరకు విజయవాడే రావాలి అని చెప్పి మెయింటైన్ చేశానండి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు దూరం నుంచి రాలేక. ఒక ఊర్లో 10 మంది ఉన్నప్పుడు ఇయర్ లాబింగ్ కోసం 10 మంది నా దగ్గరికి వచ్చి ఇబ్బంది పడడం కన్నా నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం మంచిది అనిపించింది నాకు. ముఖ్యంగా ఈ మండే నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ లో స్పెషల్ ఏంటంటే, ఈ మేడం ఉన్నారు కదండి, ఈ మేడం చదువుకోవాలని ఆశ ఉన్న చదువుకోలేని ఆడపిల్లలకి హెల్ప్ చేస్తారంటండి చదువుకోవడానికి. ఈ మేడం నా దగ్గర ఇయర్ లాబింగ్ చేయించుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం.